సంక్రాంతి సంబరాల్లో భాగంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శి మండలంలో అదేవిధంగా దర్శి కేంద్రమైనటువంటి ప్రాంతంలో ఒంగోలు జాతి ఎడ్లు బల ప్రదర్శన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమం ఈరోజు చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి కూడా 40 జతలు అయితే ఎడ్లు రావడం జరిగింది. దాని గురించి అదేవిధంగా నిర్వహణ గురించి మనతో మాట్లాడడానికి కోసం మనతో పాటు ఉన్నారు దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఒంగోలు జాతి నశించిపోతున్న ఈ తరుణంలో కేవలం ఒంగోలు జాతిని కాపాడుకునేందుకోసమే ఇటువంటి ప్రదర్శనలు జరుపుతున్నారా, బల ప్రదర్శన? అవునవును. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఒంగోలు జాతి ఎడ్లు అంతరించిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు చాలామంది పశు పోషకులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఖర్చు కానీ ఎక్కువ కానీ దాణా ఖర్చు కూడా ఎక్కువ అవుతున్నప్పుడు మేము దర్శి ప్రాంతంలో ముఖ్యంగా రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి రైతులందరూ ఉత్సాహం చేయాలి, రైతులను కూడా అవేర్ చేయాలి, ఈ పండుగ సెలబ్రేషన్స్తో వాళ్ళతో కలిసి చేసుకోవాలని చెప్పేసి అంతకుముందు ఎప్పుడూ దర్శి ప్రాంతంలో ఇంత పెద్ద ప్రోగ్రాం చేయలేదు, ఇంత భారీ ఏర్పాట్లు కూడా చేయలేదు. కాబట్టి నిజంగా వాళ్ళతో కలిసి ఏర్పాట్లు చేసుకొని పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం, ఎద్దుల పోటీలు చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఎద్దుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన రైతులు కానీ వచ్చిన జనాలు కానీ ఫెసిలిటీస్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. అదేవిధంగా ఒంగోలు జాతి అంతరించిపోతుందని మీరే చెప్పారు. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఈ జాతి అభివృద్ధి చెందే కోసం అదేవిధంగా ఇది ప్రభుత్వ పరంగా ఇటువంటి ఎడ్ల బల ప్రదర్శన పోటీల కార్యక్రమం నిర్వహించే అవకాశం ఏమైనా ఉంటుందంటారు ముందుగా? ఇది చాలా మంది రైతులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మేము నెక్స్ట్ ఫ్యూచర్లో కమింగ్ వచ్చినప్పుడు మా సీఎం గారి దృష్టికి కూడా జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా వ్యవసాయ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నిజంగా ఈ ఎద్దులు పోషించాలని చాలా లక్షలతో ఖర్చు అవుతుంది, వాళ్ళ పోషణ కూడా ఇబ్బంది అవుతుంది, మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఏదైనా ప్రపోజల్ సీఎం గారి తీసుకొచ్చి మంచి రిజల్ట్స్ కోసం కృషి చేస్తాం. ఇది కేవలం రైతు బంధువుగా దీన్ని చూస్తారు. రైతు దగ్గర ఉంటే ఇది ఒక స్టేటస్ సింబల్. అదేవిధంగా ప్రతి రైతులు ఇంట్లో ఎద్దులు ఉంటే అది ఒక ఆనందంగా కూడా భావిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి ప్రత్యేకించమైన ఏర్పాట్లు ఇప్పుడు ప్రతి ఇంట్లో పాతకాలంలో ఉన్నప్పుడు ఏం చేశాను, ప్రతి ఇంట్లో వ్యవసాయం చేసిన కోసం ఎడ్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో పాటు కలిసిమెలిసి అవి కూడా ఇంట్లో పెరగడం ఆనవాయితీగా ఉంది. హిందూ ధర్మం ప్రకారం, హిందూ ఆచారం ప్రకారం నిజంగా ఈ రైతులు కానీ వాళ్ళ పోషణ ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన వాటిని ఫెసిలిటీ చూసి చాలా సంతోషంగా ఉన్నారు. మా తరపు నుంచి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఎద్దులకు కానీ ఒక 10,000 రూపాయల కన్సలేషన్ ప్రైజు, అదే కాకుండా ప్రైజులు ఇచ్చిన 9 ప్రైజులు ఇచ్చారు. 2 లక్షల రూపాయల నుంచి గ్రేడ్ వైజ్ తగ్గించుకుంటా 9 ప్రైజులు ఇచ్చాం. కాబట్టి వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు ఎద్దుల ప్రదర్శనకు వచ్చిన వాళ్ళందరూ. మొత్తానికి అయితే చూస్తున్నాము కేవలం నశించిపోతున్న ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన, అదేవిధంగా జాతిని అభివృద్ధి చెందే కోసం రైతులకు కూడా భరోసా కల్పించే కోసం, అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు రైతులకు కూడా కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా దీనిపై మక్కువతో కూడా రైతులు ముందుకు వస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, దర్శి, ప్రకాశం జిల్లా.